బ్రో మీ పేరు? సందీప్. ఏం చేస్తారు బ్రో మీరు? డిగ్రీ కంప్లీటెడ్ బ్రో. బిగ్ బాస్ ఫైనల్లో చూసారు నిన్న? యా చూసా. ఏమనిపించింది నీకు పల్లవి ప్రశాంత్ వినడం వల్ల? మంచిగా అనిపించింది బ్రో. ఒక రైతు బిడ్డగా గెలిచిండు, నిజాయితీగా ఆడిండు. సెలబ్రిటీలే కాదు, ఒక కామన్ మ్యాన్ కూడా గెలిచాడని నిరూపించిండు. చాలా మంది స్టార్టింగ్లో తను ట్రోల్ చేశారు కదా, ఇప్పుడు వస్తే తను బిగ్ బాస్ విన్నర్ అయ్యాడు. సో దీని గురించి మీరు ఏం చెప్తారు? వాళ్ళు ఏమనుకున్నారంటే బ్రో, వాళ్ళందరూ సెలబ్రిటీలు, ఈయన కామన్ మ్యాన్, వీడు మనల మీద డామినేట్ చేయడం ఏదని అనుకుర్రు. బట్ అవన్నీ ఏం నడవలే. ఆడ నిజాయితీగా ఆడిండు, గెలిచిండు, మనుషులను గెలుచుకుండు. అది అంతే బ్రో. అర్హుడు ప్రశాంత్ విన్నర్కి. నిన్న పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ కొంచెం ఓవర్ యాక్షన్ చేసి అమర్దీప్ కారు ఇలా కొంతమంది కార్స్ అయితే పగలగొట్టడం జరిగింది. సో దీని గురించి మీరు ఏం చెప్తారు? అది యాక్చువల్గా అట్లా చేయడం తప్పు. బట్ అది ఎందుకు చేసిండంటే, సరే వాళ్ళ మనోభావాలు లోపల ఆయన చూసిండు, ఎంత ఏ విధంగా హింసించడం అది మనకు తెలుసు. ఆ బాధను తట్టుకొని చేసారు కానీ, బట్ అది మాత్రం చేయడం అయితే తప్పు. యాక్చువల్గా వాళ్ళ అమ్మ వాళ్ళు ఉన్నారు, ఒక లేడీస్ మీద మాత్రం అట్లా హ్యాండిల్ చేయకూడదు. ప్రశాంత్ విన్నర్ అయ్యాడుగా, సో మీరు తనకి ఏమైనా చెప్పాలనుకున్నారు ఫ్యూచర్ పరంగా? ఏం లేదు బ్రో, ఒక రైతుల కోసం తను గెలిచిండు, 35 లక్షలు గెలిచిండు. అదేం చేస్తున్నాడు, ఒక రైతులకే ఇస్తున్నాడు, అది చాలా హ్యాపీ. బట్ అతని వల్ల ఇంకా కామన్ మ్యాన్ కూడా పోగలుగుతాడు, ఏదైనా సాధించగలడనే ఒక ఇన్స్పిరేషన్ ప్రశాంత్. దట్స్ మై ఒపీనియన్. ఓకే బ్రో, థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. మేడం మీ నేమ్? వీణా. వీణా, ఓకే. మీరు బిగ్ బాస్ ఫాలో అయ్యారా? అంత లేదు, ఏదో లైట్గా. మీరు ఓట్స్ చేసారు ఎవరికైనా బిగ్ బాస్లో? ఈ వీకే చేసా విన్నర్ అవ్వాలని. అంతకుముందు ఏం చేయలేదు, నామినేషన్ వచ్చినప్పుడు. ఈ వీక్ చేసా. ఎవరికి చేశారు మీరు? ప్రశాంత్కే చేశాను. ఏమనిపించింది ప్రశాంత్ గేమింగ్ బీబీ హౌస్లో? లైక్ హార్డ్ వర్కర్ అయినా మనలాగా ఒక కామన్ మ్యాన్ లాగా వచ్చినాడు. వాళ్ళలాగా సీరియల్ యాక్టర్స్ కాదు, అసలు ఫిలిం ఇండస్ట్రీతో సంబంధం లేదు, కామన్ మ్యాన్గా వచ్చిండు. కాబట్టి మనం తనకే సపోర్ట్ చేయాలి. ఎందుకంటే మనం ఎలా ఉంటామో ఒక సొసైటీలో ఆయన కూడా అలాగే ఉన్నాడు. అలా ఉండి కూడా ఆయన అక్కడ సర్వైవ్ అయ్యి అంతమంది ఫైటింగ్స్లో ఉన్నప్పుడు చేసిండు. కాబట్టి ఆయనకి సపోర్ట్ చేయాలనిపించింది ఒక ఫార్మర్గా. అంతే. స్టార్టింగ్లో తను చాలామంది నెగిటివ్ చేశారు కదా, మనోడు ఎక్కువ రోజులు ఉన్నాడు, 15 days 1 month ఉండి వెళ్ళిపోతాడని. సో ఇప్పుడు అలాంటి మనోడు ఛాంపియన్షిప్ తీసుకున్నాడు. సో దీని గురించి మీరేం చెప్తారు? ఆయన హార్డ్ వర్క్, ఆయన ఫైట్ చేసిండు కాబట్టి ఆయన ఇప్పటివరకు సర్వైవ్ అయ్యి వచ్చినాడు. లేకపోతే అందరిలో ఆయన కూడా మిడిల్లోనే వెళ్ళిపోతుండే. ఫస్ట్ ఆఫ్ ఆల్ పీపుల్ సపోర్ట్ చేసినారు ఆయనకి, అందుకని ఆయన ఇక్కడ వరకు వచ్చి టైటిల్ విన్నర్ అయ్యిండు. ఏమైనా సెలబ్రేషన్ చేసుకున్నారా తను ఛాంపియన్షిప్ కొట్టినందుకు? ఏం లేదు, హ్యాపీగా ఫీల్ అయినా అంతే. దానికి ఏమైనా చెప్పాలనుకున్నారు ఫ్యూచర్ పరంగా? కంగ్రాచులేషన్స్ చెప్తా ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకొకటి, ఎక్కడో బ్యాక్ ఉండే ఆయన ఏదో విలేజ్లో, ఇప్పుడు ఇంతమంది ఆల్ ఓవర్ తెలంగాణ తెలిసిండు కాబట్టి ఇంకా సక్సెస్ గెలుచుకోవాలని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ మ్యామ్.